కడప జిల్లా జమ్మలమడుగులో పోలీస్ పికెట్ కొనసాగుతోంది. పోలింగ్ సమయంలో జమ్మలమడుగులో ఘర్షణ జరిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యేపై రాళ్ల దాడి జరిగింది. దీంతో పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో పాటు కూటమి అభ్యర్థి ఆదినారాయణ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. ఇక ఇవాళ భద్రత మరింత పెంచారు. దేవగుడిలో ఆదినారాయణ రెడ్డి సోదరులు ఇళ్ల వద్ద పోలీసులు మోహరించారు. జమ్మలమడుగులోకి కొత్తవారిని అనుమతించడం లేదు. ఆక్టోపస్ ఎస్పీ ఆధ్వర్యంలో భద్రతా చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అలాగే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని మరో ప్రాంతానికి తరలించారు. కడప జిల్లా జమ్మలమడుగులో పోలీస్ పికెట్ కొనసాగుతోంది. పోలింగ్ సమయంలో జమ్మలమడుగులో ఘర్షణ జరిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యేపై రాళ్ల దాడి జరిగింది. దీంతో పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో పాటు కూటమి అభ్యర్థి ఆదినారాయణ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. ఇక ఇవాళ భద్రత మరింత పెంచారు. దేవగుడిలో ఆదినారాయణ రెడ్డి సోదరులు ఇళ్ల వద్ద పోలీసులు మోహరించారు. జమ్మలమడుగులోకి కొత్తవారిని అనుమతించడం లేదు. ఆక్టోపస్ ఎస్పీ ఆధ్వర్యంలో భద్రతా చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అలాగే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని మరో ప్రాంతానికి తరలించారు. కడపలో ఇవాళ భద్రత మరింత పెంచారు. దేవగుడిలోని ఆదినారాయణ రెడ్డి సోదరుల ఇళ్ల వద్ద కూడా పోలీసులు మోహరించారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. అసలు కడపలో పరిస్థితి ఏ విధంగా ఉంది? మా ప్రతినిధి రమేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రమేష్, ఏం జరుగుతోంది? స్వాతి, ప్రధానంగా కడప జిల్లాలో ఉన్నటువంటి జమ్మలమడుగులో ప్రస్తుతం ఈ రోజుకు కూడా గృహ నిర్బంధం అనేటువంటిది కొనసాగుతూ ఉంది. ఎందుకంటే గత 2 రోజుల క్రితం వైసీపీ అదేవిధంగా బీజేపీ నేతలు కవ్వింపు చర్యల తర్వాత ఈ రోజు అంటే గత 3 రోజుల నుంచి ఇరు పార్టీలకు సంబంధించిన నేతలందరినీ కూడా గృహాలకి నిర్బంధం చేశారు. వారి యొక్క గ్రామాల్లో భారీ పోలీసు బలగాలను ఇప్పటికే అక్కడంతా కూడా తీసుకెళ్లి పెట్టారు. అంతేకాకుండా జమ్మలమడుగు పట్టణం అంతా కూడా 144 సెక్షన్ అనేటువంటిది అమలవుతోంది. అటు వైసీపీ, ఇటు బీజేపీ, టీడీపీ పార్టీ కార్యాలయాల వద్ద కూడా భారీగా పోలీసు బలగాలు సైతం మోహరించారు. అంతేకాకుండా జమ్మలమడుగు పట్టణానికి కొత్త వ్యక్తులు ఎవరిని కూడా ఇప్పటి వరకు కూడా అలో చేయకుండా పూర్తిగా 4 ప్రాంతాల్లో చెక్ పోస్టులు కూడా పెట్టి పోలీసులు గట్టి పహారా కాస్తున్నారు. ఆక్టోపస్ ఎస్పీ ఆధ్వర్యంలో ఈ యొక్క సెక్యూరిటీ అనేటువంటి నిర్వహిస్తున్నారు. ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే దేవగుడి గ్రామంలో ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవగుడి ఆదినారాయణ రెడ్డి సోదరులైనటువంటి 7 మంది సోదరులు కూడా ఈ రోజు నుంచి భారీ భద్రత పెంచారు. వారిని కూడా గృహ నిర్బంధం చేశారు. సో ఎవరిని కూడా ఇంటి నుంచి బయటికి వెళ్లకుండా ప్రధానంగా గ్రామ సరిహద్దులు కూడా దాటకుండా పోలీసు బలగాలు అక్కడ మోహరించాయని చెప్పవచ్చు. ఆ గ్రామ ప్రాంతాలను కూడా పికెటింగ్ నిర్వహిస్తున్నాయి. అయితే ఇప్పటికీ మనం తీసుకున్నట్లయితే ఎర్రగుంట్ల మండలం నిడిజివిలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని మాత్రం పోలీసులు నిన్న సాయంత్రం జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి మరొక ప్రాంతానికి తరలించారు. ఎందుకంటే 2 పార్టీ నేతలు కూడా ఒకే ప్రాంతంలో ఉన్నట్లయితే ఇక్కడ పరిస్థితులు చేయి దాటిపోయే అవకాశాలు ఉన్నాయన్న ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా పోలీసులు ఒక అడుగు ముందుకంటూ వేసి అక్కడ ఉన్నటువంటి ప్రధాన లీడర్లందరూ కూడా వివిధ ప్రాంతాలకు తరలిస్తూ వస్తున్నారు. అంతేకాకుండా గ్రామ స్థాయి, మండల స్థాయి లీడర్లపైన కూడా నిఘా ఉంచారు. వారెవరిని కూడా వారి యొక్క ఇల్లు దాటి పరిసర ప్రాంతాలు దాటి పక్కకు వెళ్లనీయకుండా కూడా పోలీసులు ఏ మండలం పరిధిలో అక్కడనే వారందరూ కూడా గృహ నిర్బంధం చేసిన పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే ఈ తతంగం ఇలాగా ఉంటే అన్నమయ్య జిల్లాలోని రాయచోటిలో పరిస్థితి మరోలా ఉంది. ఎందుకంటే నిన్న రాత్రి జరిగినటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ వండాడి వెంకటేశ్వర్ల ఇంటిపైన టీడీపీ కార్యకర్తలు దాడి చేసి అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అంతేవిధంగా మైనార్టీలకు సంబంధించిన మోనార్క్ ఫర్నిచర్ షాప్ పైన కూడా టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో రాయచోట్లో కాస్తంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పవచ్చు. అయితే దీనికి ప్రతిస్పందనగా సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సైతం ఘాటుగా స్పందించాడు. ప్రజాస్వామ్యంలో దాడులు చేయడం హేయమైన చర్య. ఇక్కడి నుంచి ఇటువంటి దాడులు కొనసాగితే తాము కూడా గట్టిగా ప్రతిస్పందిస్తామని చెప్పిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా అటు వైసీపీ, ఇటు విధంగా టీడీపీ 2 పార్టీ కార్యాలయాల వద్ద భారీ పోలీసు బలగాలు మోహరించారు. అంతేకాకుండా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రామ్ ప్రసాద్ రెడ్డిని చిన్న మండలంలోని ఆయన యొక్క స్వగ్రామంలో పూర్తిగా గృహ నిర్బంధం చేశారు. అంతేకాకుండా రాయచోటిలో సైతం 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఆ సరౌండింగ్ లకి ఎవరిని కూడా కొత్త వారిని రానికుండా, పార్టీ కార్యాలయాల వద్ద ఎవరిని కూడా గ్యాదర్ అవ్వనీయకుండా సో పూర్తిగా ఒక రక్షణ చర్యలు చేపడుతున్నారు. ఎన్నికల యొక్క ప్రసంగం ముగిసినప్పుడు కూడా ఘర్షణలు మాత్రం కొనసాగుతున్నాయి. ఈ ఘర్షణ వాతావరణాన్ని కట్ చేయడం కోసం పోలీసు యంత్రాంగం గట్టి చర్యలు తీసుకుంటుందని చెప్పవచ్చు. స్వాతి. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.